హాయ్ హలో ఫ్రెండ్స్. మనం మార్కెట్ నుంచి కరివేపాకుని తెచ్చుకున్నప్పుడు ఇలా గ్రీన్‌గా, ఫ్రెష్‌గా చాలా బావుంటుంది కదా! తర్వాత దీన్ని ఆకుల్ని, కాడల్ని సెపరేట్ చేసి మనం ఫ్రిడ్జ్‌లో ఒక బాక్స్‌లో పెట్టి స్టోర్ చేస్తాం కదా! స్టోర్ చేసిన కొన్ని రోజుల తర్వాత అయితే ఇది బ్లాక్‌గా ఫంగస్ పట్టేసినట్టు అయిపోతుంది కదా! మనకి చాలా కరివేపాకు అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు గ్రీనరీగా, ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. దీనికోసం ఐస్ క్యూబ్ ట్రైన్ ఒకటిని తీసుకొని దానిలో కరివేపాకునైతే ఫస్ట్ ఫిల్ చేసేసుకోండి. చేసిన తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ అయితే ఫిల్ చేసుకోండి. వాటర్ ఫిల్ చేసిన తర్వాత దీన్ని ఫ్రీజర్‌లో పెట్టి 1, 2 అవర్స్ ఉంచితే మనకి ఇది ఐస్ క్యూబ్స్‌లా తయారైపోతాయి. ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్స్‌ని సెపరేట్ చేసుకొని, ఈ క్యూబ్స్‌ని ఏదైనా జిప్‌లాక్ కవర్‌లో కానీ, లేదంటే ఒక బాక్స్‌లో గానీ పెట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి చాలా రోజులు ఇలా గ్రీనరీగా, ఫ్రెష్‌గా ఉంటుంది. మనకి కరివేపాకైతే అస్సలు పాడవదు. తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక క్యూబ్‌ని తీసుకొని వంట చేసే ఒక 2 నిమిషాల ముందు వాటర్‌లో వేసి తర్వాత ఈ కరివేపాకును వాడుకున్నట్లయితే గనక మనకి ఫ్రెష్‌గా అయితే ఉంటుంది. నా ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.